ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సొంత రాష్ట్రం నుంచి సొంత బార్డర్ నుంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిండని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సాక్షిగా చెప్తే ఇవాళ మీరు ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి మళ్ళీ మేము వచ్చినాక కృష్ణా జలాల మీద ఇవాళ పూర్తి అధికారాలు కేంద్రానికి ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి కేసీఆర్ అండ్ టీము కూడా బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీతిమాలిన రాజకీయాలు ఎప్పుడూ సెంటిమెంట్ రగిలిచ్చి సెంటిమెంట్ ద్వారా ఓట్లు దండుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించడం కోసం రేపు నల్గొండలో మీటింగ్ 13 నాడు పెట్టబోతున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. రేపు అసెంబ్లీలో కృష్ణా జలాల మీద పూర్తిగా మేము వివరణ ఇవ్వబోతున్నాం. ఏదైతే నాగార్జున సాగర్ను వాడుకొని మొన్న 29 మధ్యరాత్రి సుమారు ఆంధ్ర పోలీసులు 400 నుంచి 500 మంది మోకరిల్లి 30 తారీఖు ఎలక్షన్లు జరుగుతుంటే ఆడొక యుద్ధ వాతావరణం చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ ఓడిపోతే మా తెలంగాణ నీళ్లు దక్కయని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆంధ్ర పోలీసులను తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ డ్రామాలు బంద్ చేసి ఇలా ప్రజా పాలనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. 5 సంవత్సరాలు మీ సూచనలు సలహాలు మాకు ఇవ్వాల్సిందిగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పడం జరిగింది. మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. మరి దేనికోసం ఆయన అసెంబ్లీలో దేనికోసం రావడం లేదు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసినటువంటి తప్పులను కూడా నీ ముందే వివరించడం కోసం సిద్ధంగా ఉన్నాం, రమ్మని చెప్పి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మీకు చెప్పడం జరిగింది. మరి మీకు ముఖం చాటేసుకొని తెలంగాణ నీళ్ళన్నీ ఆంధ్రకు దోచిపెట్టినటువంటి మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖం చెల్లకనే ఇవాళ అసెంబ్లీకి రావడం లేదు. ఇవాళ నిన్న హరీష్ రావు గారు అన్నారు కృష్ణా జలాలను అప్పచెప్పినామని. ఎక్కడ కూడా కృష్ణా జలాల మీద మేము సంతకం పెట్టినట్టయితే అసెంబ్లీ సాక్షిగా మీరు చూపించాల్సిన అవసరం ఉంది. ఈ కళ్ళబోలి మాటలతోటి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవాలని చూస్తున్నటువంటి మీకు రేపు లోకసభ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఇకనైనా ఇలాంటి సెంటిమెంట్లు బంద్ చేసుకొని ఇప్పటికైనా నిజాలు మాట్లాడి తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ సొత్తును మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మేడిగడ్డ ప్రాజెక్టు మీద, నీళ్ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద దాచుకొని ఆ పైసలతోటే ఇవాళ ఎలక్షన్లో గెలవాలని చూసారు. కానీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ నీళ్లు, నిధులు, నియామకాలు మా వాట మాకుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు విశ్వసించే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాబట్టి రేపు అసెంబ్లీలో మా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, మా ఎమ్మెల్యేలు కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చించబోతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎదుర్కోవాల్సిందిగా, మీరు నిజాలు తీసుకురావాల్సిందిగా మీ సమయంలోనే మీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి విందు బొందు ఇచ్చి ఆంధ్రాకు మొత్తం నీళ్ళు పేపింది మీరు ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రేపు దీని మీద పూర్తి చర్చ జరగబోతుంది. మీరు అవగాహన చేసుకున్నారా? పూర్తిగా ఏ రకంగా అయితే గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు ఇప్పుడున్నటువంటి ఆ ప్రాజెక్టు వల్ల మా గౌరవ మంత్రిమండలి అంతా కూడా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరం కూడా కూర్చొని కేసీఆర్ చేసినటువంటి మోసాలు, తెలంగాణ రాకముందుకు మనం కృష్ణా జలాలు ఎన్ని వాడుకునేది, నాగార్జున సాగర్ మనం ఎన్ని వాడుకునేది, శ్రీశైలం ఎన్ని వాడుకునేది, పూర్తిగా అవగాహనతోటే రేపు అసెంబ్లీలో చర్చించబోతున్నాం. కావున రేపు ఈ చర్చ పూర్తిగా కృష్ణా జలాల మీద ఉంటాయి. ఎల్లుండి 30 తారీఖున మీరు మీటింగ్ పెట్టేసరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అక్కా చెల్లెలందరూ కూడా మీ మోసాలు తెలిసే విధంగా రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పి ఆ చర్చలకు మీరు సిద్ధమా అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. ఏం జరిగింది? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏం చెప్పిళ్ళు సీఎం గారు కానీ, ఉత్తమ్ గారు కానీ ఏం చెప్పారు? కేసీఆర్ పదే అబద్ధాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ ఉన్నాడు. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూలంకషంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు వివరించినారు. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణా జలం హక్కుల్ని
ఆయనకు ధరావతం చేశాడు. ఆయనే వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత, స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్ధాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని